నమస్తే అండి, దుర్గా 59 ఫుడ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకుపోయేది చేపల పులుసు. దీనికి కావలసినవి చేపలు, బెండకాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర వెల్లుల్లి పేస్ట్, అలాగే ఆనియన్ పేస్ట్, కొత్తిమీర, ఉప్పు కారం కామన్ అనుకోండి, మరియు చింతపండు రసం. ముందుగా గిన్నెలో ఆయిల్ వేసుకుని కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి, జీలకర్ర వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్ వేసుకుని కలుపుతూ ఉండాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని కలపండి. 2 నిమిషాల తర్వాత బెండకాయలు వేసుకోవాలి. ముచ్చుకు తీసుకుంటే సరిపోతుంది, అలా అయితేనే చేపల పులుసుకి టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత కారం, ఉప్పు వేసుకుని కలుపుతూ ఉండాలండి. అడుగునేది పట్టకుండా చూసుకోవాలి, నెమ్మదిగా కలుపుతూ ఉండాలండి. కొంచెం బెండకాయలు ఉడికాక చేపల ముక్కలు వేసుకోవాలి. గరిటె పెట్టుకుని మాత్రం కలపకూడదు, వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ ఉండాలండి. అదే మనం గరిటె కనుక పెడితే చేప అనేది ముక్కలుగా విడిపోతుంది. ముక్క అనేది అడుగు పెట్టకుండా కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి, కొంచెం సరిపోతుంది, ఎందుకంటే చింతపండు రసం ఉంటుంది కదా. సో తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్నాక ఒక అరగంట సేపు మరిగించుకుంటూ ఉండాలండి. మనకి ముక్క ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఆయిల్ అనేది పైకి వస్తుందండి. పైకి వచ్చిందంటే చేపల పులుసు అనేది అయిపోయినట్టే. ఇంకా మరుగుతూ ఉందండి, ఇంకా ఆయిల్ అనేది పైకి రాలేదు. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇలాగే తిప్పుతూ ఉండాలండి. చూడండి, ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. సో చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Okay.